నేను ధర్మరాజు గారిని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదని తప్పించుకునే ప్రయత్నం చేసి ధర్మరాజుని ప్రయత్నపూర్వకంగా నువ్వు వదిలేస్తున్నావన్నది తేటతెల్లం అయిపోతుందా లేదా? అంటే మనసులో నీకు ప్రేమ పాండవుల మీద, యుద్ధం చేస్తున్నది మా వైపు, మాటిచ్చింది నాకు, కానీ నిజానికి కాపాడుతున్నది వాళ్ళని. ఇది వంచన కాదా? ఇది మోసం కాదా? నీలాంటి వాడు ఇలా ప్రవర్తించచ్చా? గురు పదవిలో ఉన్నవాడివి కదా, నమ్మి నీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చాను కదా, ఏమిటి ఆయన చేసిన తప్పు? ప్రయత్నించాడా లేదా? ఆయన ఏం చేస్తాడు? 2 మాటలు పట్టుకోవాలని ప్రయత్నించాడు. 2 మాటలు ప్రయత్నం జరిగింది. ఈలోగా అర్జునుడు రాని వచ్చాడు. వాళ్ళ కర్మ, అదే సమయానికి భగదత్తుడు వచ్చి యుద్ధం చేయాలా, ఆ సుప్రతీకం అల్లరి చేయాలా, సైన్యం పారిపోవాలా, ఇది చూసి అర్జునుడు వచ్చాడు. ఇంకెవరు ఆపుతారు?